రైతు సోదరులకి మరో బ్యాడ్ న్యూస్. ఎరువుల ధరలు, ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు 100 నుంచి 300 రూపాయలు పెరిగిపోయాయి. డిఏపి మీద 170 రూపాయలు పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ రాయితీ భరించేందుకు ముందుకొచ్చింది. 1370 ఉన్న డిఏపి 170 పెరిగింది. అయితే 1370కే డిఏపి అందుబాటులోకి వస్తుంది. ఇక కాంప్లెక్స్ ఎరువులు 10, 26, 26, 20, 20, 10, 36 ఈ కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో 100 నుంచి 300 రూపాయల ధర పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే తాజాగా 10, 26 1770 రూపాయలు చేరింది. 300 పెరిగింది. ఇక 20, 20 కూడా అదే పరిస్థితి. 10, 36 కూడా అదే పరిస్థితి. కాంప్లెక్స్ ఎరువులు ధరల ఏదైతే పెరిగిన ధరలు ఉందో ఆ పెరిగిన అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం రాయితీ చెల్లించేందుకు ముందుకు రాలా. రాబోయే రోజుల్లో కూడా ఆ రాయితీని కేంద్రం తీసుకుంటుందో తీసుకోవద్దో తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎరువుల రాయితీకి 2 లక్షల కోట్ల రూపాయలు మేము పే చేస్తున్నాము. ఎరువుల్లో 90% భారతదేశం ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉంది. 2 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నాం ఎరువులు, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వాపోతూ ఉంది. ఇక కాంప్లెక్స్ ఎరువులు పెరిగిన ధరలు రైతులు భరించాల్సిందే. ఎరువుల వినియోగం తగ్గించండి, సేంద్రియ సాగు ప్రారంభించండి. ఎరువుల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. 1 ఎకరా మిర్చి వేస్తే 30 బస్తాలు 30 గోతాలు ఎరువులు చిమ్ముతా ఉన్నారు. 1 ఎకరా వరేస్తే 8 గోతాలు ఎరువులు చిమ్ముతా ఉన్నారు. ఎరువుల వినియోగం తగ్గించాల్సిందే. ఇప్పటికే భూములు పనికి రాకుండా పోయాయి. రాబోయే రోజుల్లో ఇలాగనే చిమ్ముకుంటూ పోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ భూముల్లో పంట తీయడం కష్టం. కుదిరితే భూమికి కూడా ఒక 2 సంవత్సరాలు సెలవు ఇవ్వండి, క్రాప్ హాలిడే పాటించండి. ఎరువుల ధరలు పెరగడం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. రైతు సోదరులు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇంకా ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతే ఇక వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.